హలో హలో ఆఫీసర్. అమ్మా, నేను ఆఫీసుని కాదు. ఇక్కడ పెద్ద బాంబులు జరిగింది. చాలా మంది చనిపోయారు. హలో హలో అమ్మా కళ్యాణి. అమ్మా కళ్యాణి. అమ్మ కళ్యాణి. ఏమైందమ్మా? కళ్యాణి. కళ్యాణి. కళ్యాణి ఏమ్మా ఏమైంది? అమ్మ కళ్యాణి. కళ్యాణి. ఏంటమ్మా, ఏం జరిగిందమ్మా? కళ్యాణి ఏమైంది? అమ్మా కళ్యాణి. కళ్యాణి ఏమైందమ్మా? ఆఫీసర్ సౌర్య ఆఫీసర్ కి అయితే జరిగిందంట. ఆఫీసర్ ఫోన్ బాంబు పేలిన చోట దూరంగా పడుందట. డాక్టర్ 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 ఆ హడావుల్లో ఫోన్ దూరంగా పడిపోయిందేమో. దానికే సౌర్యకేదో అయినట్టు భయపడితే ఎలా? నువ్వేం భయపడ కళ్యాణి. కళ్యాణి లేదు, నా ఆఫీసర్ కి ఏదో జరిగింది. కళ్యాణి నా ఆఫీసర్ కి ఏదో జరిగింది. ఏం కాదులేమ్మా. కళ్యాణి ఏం కాదు ఏం కాదు. హలో అమ్మా, నేను శేషుని. ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ లో మహాలక్ష్మికి బాగా గాయాలయ్యాయి. కండిషన్ సీరియస్ గా ఉంది. త్వరగా రండి. అరుణ హాస్పిటల్లో ఉంది. సౌర్య సౌర్య ఎలా ఉన్నాడు? ఎక్కడున్నాడు? సౌర్యకేం కాలేదు కదా? శౌర్య. హలో హలో. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. హలో అనుపమ, ఏమైంది? ఎవరు మాట్లాడుతున్నారు ఫోన్లో? ఏం జరిగింది? ఏం చెప్పారు? సౌర్యకేం ప్రమాదం జరగలేదుగా? మహాలక్ష్మి పరిస్థితి ఏం బాలేదటమ్మా. చాలా సీరియస్ కండిషన్ లో ఉందట. హాస్పిటల్లో జాయిన్ చేశాం, రమ్మని ఫోన్ చేశారు. సౌర్య గురించి చెప్పేలోపు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ముందు హాస్పిటల్కి వెళ్తే ఆ విషయం ఏంటో తెలుస్తుంది. అమ్మ కళ్యాణి పద. పదండి వెళ్దాం. పదండి పదండి. కాదమ్మా. భయపడకు కళ్యాణి, భయపడకు. నన్నమ్మ భయంగా ఉంది. నా తల్లి కదా, ఏమవదలేమ్మా. వదినా, ఏం కాదు వదినా. సౌర్యకేమయ్యుండదమ్మా, ఏం కాదు. శివరాం, త్వరగా పోనీ. వెళ్ళు, త్వరగా వెళ్ళు. అలాగే అత్తయ్య.
శౌర్య 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 ఆఫీసర్ శౌర్య 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 మహాలక్ష్మి 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 అమ్మా, ఏమైందమ్మా? ఆఫీసర్ ఎక్కడమ్మా అమ్మా, ఏమైందమ్మా? చెప్పమ్మా, అసలు ఏం జరిగిందో చెప్పు. శౌర్యకి ఏమైందమ్మా? శౌర్యకి ఏమైందమ్మా? చెప్పమ్మా మహా శౌర్యకి ఏమైందమ్మా? అమ్మా, చెప్పమ్మా మహాలక్ష్మి అమ్మా, చెప్పమ్మా. శౌర్యకి ఏమైందమ్మా? చెప్పమ్మా. ఆఫీసర్ ఎక్కడ చెప్పమ్మా. చెప్పు మహాలక్ష్మి. మహాలక్ష్మి చెప్పమ్మా. 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 ఎక్కడమ్మా. చెప్పమ్మా. చెప్పు మహాలక్ష్మి. సారీ ఇక్కడ. అమ్మా, ఎక్కడా? అమ్మా, చెప్పమ్మా. మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. చాలా పవర్ఫుల్ బాంబ్ అవడం వల్ల ఎవరి డెడ్ బాడీ ఏది అనేది గుర్తుపట్టలేనట్టు అయిపోయాయి. మేము మా ఆఫీసర్ గురించి అడుగుతుంటే మీరు చనిపోయిన వాళ్ళ గురించి చెప్తున్నారేంటి? ఎక్కడా? సారీ మేడం, బాంబ్ బ్లాస్ట్ అయిన సమయంలో శౌర్య గారు చాలా దగ్గరగా ఉండడం వల్ల ముందుగా ఎఫెక్ట్ అయింది శౌర్య గారే. ముందుగా ఎఫెక్ట్ అయింది శౌర్య గారే. హీ ఈస్ నో మోర్. శౌర్య అయ్యో బావా, భగవంతుడా శౌర్య నువ్వైనా చెప్పు మా. ఆఫీసర్కి ఏం కాలేదని చెప్పు మా. ఏమండి ఏమండి శౌర్య శౌర్య చెప్పు చెప్పు ఏం జరిగింది? నిన్ను కాపాడాలని వచ్చిన నా బిడ్డ ప్రాణాలు పోగొట్టుకోవడం ఏంటి? ఇదంతా సిద్ధు పని. అసలేం జరిగిందంటే నేను నమ్మను. ఏమంటే మన బిడ్డకేం కాదు. ఈ అమ్మని వదిలిపెట్టి వాడు పోడు. ఏమంటే వాళ్ళని సరిగ్గా చూడమని చెప్పండి.
చూడమని చెప్పండి, నా బిడ్డ బతికే ఉన్నాడని చెప్పమనండి. దమయంతి, శౌర్య గారు లేరు అని చెప్పడానికి మాకు బాధగానే ఉంది, కానీ అదే నిజం. ముక్కలు ముక్కలైపోయిన డెడ్ బాడీని ఇంతకు ముందే తీసుకుని వచ్చాం. ఎవరికి ఏ కష్టం ఉన్నా అర్ధరాత్రిని కూడా చూడకుండా పరిగెత్తుతారే. అలాంటి ఆయన్ని కాపాడినప్పుడు మీరంతా ఎందుకు? నిజం చెప్పండి, నా భర్త చనిపోవడం మీరు కళ్ళారా చూసారా? మేడం, స్పాట్లో అంతా చెక్ చేసిన తర్వాతే మేము కన్ఫర్మ్ చేసుకున్నాం. ఒకసారి మీరు వచ్చి శౌర్య గారి డెడ్ బాడీని ఐడెంటిఫై చేయండి. లేదు, నేను రాను. నా భర్త చనిపోలేదు. ఆయన చనిపోయి ఉంటే నేను ఇంకా ప్రాణాలతో ఉండను. ఆయన చనిపోయి ఉంటే ఆ క్షణమే నా గుండె ఆగిపోయేది. స్పాట్లో సార్కి సంబంధించి ఈ గిఫ్ట్ ఏదో దొరికింది. ఇదిగోండి. వచ్చింది మీరే అని మీ అడుగులు చెప్తాయి. నా మెడను తాకుతున్న మీ శ్వాస చెప్తుంది ఆఫీసర్. సర్ప్రైజ్ చేసే అవకాశం కూడా ఇవ్వవు అన్నమాట. సర్ప్రైజా? ఏంటో సర్ప్రైజ్? మన పెళ్లి రోజు దగ్గరకు వస్తుంది. ఆ రోజు నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి. కానీ తీసుకొచ్చాక నీకు నచ్చలేదు అంటే నేను డిసప్పాయింట్ అవుతాను కదా. అందుకే ఆ గిఫ్ట్ని ముందే రివీల్ చేద్దామని. నా కోసం మీరు తెచ్చి గిఫ్ట్ ఏదైనా బాగుంటుంది ఆఫీసర్. ఏది, ఏం తీసుకొచ్చారు? అడగగానే అలా చూపించేస్తారా? కళ్ళు మూసుకో. ఇప్పుడు కళ్ళు తెరు. వావ్, చాలా బాగుంది ఆఫీసర్. దీంట్లో ఓ ప్రత్యేకత ఉంది. ఏంటది? మన హార్ట్ బీట్ పెరిగితే అది కనిపెట్టి ఓ శబ్దం చేస్తుంది. దాంతో మనం ఎంత టెన్షన్లో ఉన్నా రిలీఫ్ వస్తుంది. ఓసారి ముట్టుకో.
ఎలా ఉంది మేడం పెళ్లి రోజు గిఫ్ట్? థ్యాంక్ యూ ఆఫీసర్. అమ్మయ్యా, అనుకున్నట్లే అయింది. ఏమనుకున్నారు? ఇంత మంచి గిఫ్ట్ ఇస్తే నాకొక్క కౌగిలింతైనా దొరకపోతుందా అని. ఐఎమ్ సో సారీ. డిపార్ట్మెంట్ లో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న శౌర్య జీవితం ఇలా ముగిసిపోతుంది అనుకోలేదు. శౌర్య చనిపోవడం మీ కుటుంబానికే కాదు, మా డిపార్ట్మెంట్ కూడా తీరని లోటు. మిమ్మల్ని ఎలా ఓదార్చాలనేది నాకు అర్థం కావటం లేదు. శేషు, ఒకసారి బయటికి రండి. ఈ బాంబ్ బ్లాస్ట్ ముందు నుంచి శౌర్య గారితో నేనే ఉన్నాను మేడం. సో యు నో ఎవ్రీథింగ్, రైట్? అవును. ఎస్ మేడం. శౌర్యతో ఎవరెవరు వెళ్లారు? ఈ బ్లాస్ట్ ఎలా జరిగింది? ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న మహాలక్ష్మి కిడ్నాప్ అయినట్టుగా సార్కి ఫోన్ వచ్చింది మేడం. ఆ కాల్ ట్రేస్ చేయమని సార్ కూడా నాతో వచ్చి జాయిన్ అయ్యారు. ఆ అమ్మాయితో పాటు చాలా మంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేసినట్టుగా తెలియడంతో వాళ్ళని కాపాడాలని లోకల్ స్టేషన్ నుంచి కొంతమంది ఫోర్స్ ని తీసుకుని వెళ్ళాం మేడం. ఈ బ్లాస్టింగ్ ప్లాన్ చేసింది ఎవరో ఐడెంటిఫై చేశారా? సిద్ధు అనే అతన్ని గతంలో శౌర్య సార్ కేరళలో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు మేడం. అతను స్టేషన్ నుంచి తప్పించుకున్న విషయంలోనే సార్కి బ్యాడ్ నేమ్ వచ్చింది మేడం. స్టేట్ బోర్డర్స్ లో ఉన్న చెక్ పోస్టులకు ఇన్ఫార్మ్ చేయండి. ఆల్ టీమ్స్ ని అలర్ట్ చేయండి. ఈ ఇన్సిడెంట్ కి కారణమైన ఏ ఒక్కరూ తప్పించుకోవడానికి వీల్లేదు. ఎస్ మేడం. చచ్చాడు శౌర్య, చచ్చాడు శామ్. ఇది కదా నాకు కావాల్సింది. ఏమైంది శామ్? ఏంటలా ఉన్నావు? నేను చూడు ఎంత ఆనందంగా ఉన్నాను. ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి శామ్. చెప్పక ఏంటి అందరూ ఏడుస్తున్నారా? ఈ సిద్ధుతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇప్పటికైనా అర్థమవుతుందా? ఏంట్రా ఇంత పని చేసావు? శౌర్యని చంపేస్తావా? పోలీసులు నిన్ను ఊరికే వదిలేస్తారనుకున్నావా? నువ్వు చేసిన పనికి ఇక్కడ నేను టెన్షన్తో చేస్తున్నాను. ఏదైనా పని చేసే ముందు ఆలోచించే పనిలేదా? నీ వల్ల శౌర్య చనిపోయాడని వాళ్ళు నన్ను బయటికి తోసేస్తే నా పరిస్థితి ఏంట్రా? అసలు మనిషివేనా నువ్వు? నా గురించి కొంచెం కూడా ఆలోచించవా? హలో, అసలు ఎవరండి మీరు? ఎవరికో చేయబోయి నాకు కాల్ చేసినట్టున్నారు. రాంగ్ నెంబర్. మళ్ళీ నాకు ఫోన్ చేసి మీరు ఇరుక్కుంది కాక మమ్మల్ని ఇరికించకండి.
మీరెవరో ఆ శౌర్య ఎవరో నాకు అసలు తెలీదు. ఇంకొకసారి నాకు కాల్ చేయకండి, సరేనా? రే తమ్ముడు, అయిపోయింది. ఎస్ శౌర్య, ఎస్. సిద్ధు, నువ్వు చేసిన పనికి నాకు భయంగా ఉంది. ఎందుకు శామ్ భయం? ఇంతకాలం మనల్ని భయపెట్టి బయట స్వేచ్ఛగా తిరగడానికి లేకుండా చేసిన ఆ శౌర్యగాడు చచ్చాడు. ఎస్, ఆ శౌర్యగాడు చచ్చాడు. వాడి అండ చూసుకుని రెచ్చిపోయిన కళ్యాణి కూడా ఇప్పుడు చచ్చిన శవంతో సమానం. కళ్యాణియే కాదు, ఆ ఇంట్లో అందరిది అదే పరిస్థితి. శౌర్యని చంపేసి మనం చాలా పెద్ద తప్పు చేసాం అనిపిస్తుంది సిద్ధు. ఏంటి తప్పు? ఏంటి తప్పు? అసలు ఈ పని ఎప్పుడో చేసుంటే బాగుండేది శామ్. వాడు చచ్చాడు అనగానే ఎంత రిలీఫ్గా ఉందో తెలుసా? నీకు రిలీఫ్గా ఉందేమో, నాకు టెన్షన్గా ఉంది.